పెట్టుకోవాలంటే మనకి మనసు వస్తుందా? ఒక పెట్టుకోగలమా? పెట్టుకొని అందుకని రాత్రి ప్రభు చెప్తున్నాడు, యోబు ఆశీర్వాదానికి మొదటి కారణం యోబు చేసిన పని ఏమిటంటే అతడు చెడుతనాన్ని విసర్జించాడని దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. ఈ రాత్రి నువ్వు చెడుతనాన్ని విసర్జించే వ్యక్తిగా ఉంటే, చెడుతనం వైపు నువ్వు చూడకుండా, చెడు నీ చెవులకు వినబడకుండా, చెడు నీ కనులకు వినబడకుండా, చెడు మార్గము నడవకుండా, చెడు అలవాట్లకు బానిసవ్వకుండా, ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టకుండా విసర్జించి పెంటతో సమానంగా ఎచ్చుకొని దేవుని మందిలోకి వచ్చి ప్రార్థన చేస్తావో, ఈ రాత్రి నా ప్రభు చెబుతున్నాడు, ఖచ్చితంగా యోబును ఆశ్రయించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్రయించిన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియారా, ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, చెడుతనము ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా? వగరగా ఉంటుందా? పొల్లగా ఉంటుందా? చెప్పాలంటే షడ్రుసులు కలిగి ఉంటుందా? చెప్పండి, ఎలా ఉంటుంది? బైబిల్లో నేను చూపెట్టాను మాట. చెడుతనం ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా? పొల్లగా ఉంటుందా? వరగా ఉంటుందా? లేదండి షడ్రుసులు కలిగి ఉంటుంది, అన్ని రుసులు కలిగి ఉంటుంది అంటారా? ఎలా ఉంటుంది చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అదే యోబు గ్రంథం 20వ అధ్యాయములో అక్కడ 12వ వచనం అంటున్నాడు చెడుతనం ఎలా ఉంటుందో. అదే యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఉంది. చెడుతనము వారి నోటికి తీయగా ఉండేను. సరిపోతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడుతనం ఎలా ఉంటుందంట? వారి నోటికి తీయగా ఉంటుంది. ఎందుకంటే చేదుగా ఉంటే దాని దగ్గరికి మరలా మనం వెళ్తామా? ఒకరగా ఉంటే తినాలనిపిస్తుందా? తీపి ఎవరైనా చాలా 10 ఎక్కువ తిన్నా సరే తినపది. అందుకే చాలా మంది చెడు పాపాలు, చెడు అలవాట్లు, చెడు వాటిని చూడడానికి, చెడు వాటిని వినడానికి, చెడు మార్గం వెళ్ళడానికి పదే మార్గం వెళ్ళాలని పంటే వారికి ఎలా ఉంటుందంట? తీయగా. చేసే కొలిది చేయాలనిపిస్తుంది, వెళ్ళే కొలిది వెళ్ళాలి, చూసే కొలిది అది చూడాలంటుంది, వినే కొలిది చెడు మాటలు వినంటుంది. అందుకనే దేవుని వాక్యం చదివిస్తుంది, చెడుతనము వారి నోటికి లేదా చెడుతనము వారి కనులకు, వారి చెవులకు, వారి దేహమునకు, వారి మార్గమునకు తీయగా ఉంది కాబట్టి వాటి మార్గమును ఇంకా వారు ప్రయాణం చేస్తున్నారు. వాటి మార్గం ఉండ పదే వెళ్ళాలని చాలా మంది ప్రయత్నిస్తుంది. రాత్రి దేవుని వాక్యం చదివిస్తుంది, చెడుతనాన్ని విసర్జించే వ్యక్తిగా మారాలి, చెడుతనాన్ని పెంటతో సమానంగా ఉండాలి, చెడుతనం వైపు నేను వెళ్ళాలి ప్రభు, చెడు వాటిని నేను చూడను ప్రభు అని ప్రభు సమయంలో ఒక తీర్మానంతో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు అంచులంచులుగా దేవుడు దీవించేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలుకరంగా దేవుని కుటుంబాన్ని దీవించేస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. ప్రేమైన బిడ్డలారా, ప్రతి విషయమందు దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించేవారుగా, ఆయనను గణపరిచేవారుగా, ఆయనను కీర్తించేవారుగా, ఆయన కొనియాడేవారుగా, ఆయన మందిరంలోకి వచ్చి భక్తి చేసే బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, చెడుతనాన్ని విసర్జించుకో. చెడు నీకు తీయగా అనిపిస్తుందా? చేసే కొలది ఆ పాపం చేయనిపిస్తుందా? చూసే కొలది ఆ దృశ్యాలు చూడాలనిపిస్తుందా? వినే కొలది ఆ చెడు మాటలు ఇంకా నువ్వు చెవియెగ్గుతున్నావా? నడిచే కొలది ఆ చెడు మార్గంలో నడవాలని ప్రయత్నిస్తున్నావా? ఈ రాత్రి నా ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, వాటి వైపు నేను నడను ప్రభువా, వాటి వైపు నేను చూడను ప్రభువా. నువ్వు ఉన్నతమైన స్థలములో ఉండాలంటే, పరలోక రాజ్యములో ఉండాలంటే, తండ్రి గురుపాసన ఉండాలంటే, పరిశుద్ధులు ఉండేవో కోట్ల దోతలు ఉండే ఆ నిత్య రాజ్యంలో ఉండాలంటే ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, చెడు వాటిని చూడొద్దు. చక్కటి మాట వాటి గురించి దేవుడు సెలవిస్తున్నాడు. చదువుకుందాము. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం ఒక చక్కటి మాట ఉంది. అక్కడ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిబంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనక తన చేతులను మలుపుకొనుచు అచ్చను మాట వినకుండా చెవులు మూసుకొని వినండి ఈ మాట వినండి, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలములో ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడుతనాన్ని చూడకుండా ఎవరైతే వారు కన్నులు మూసుకుంటారో, చెడుతనం వినకుండా వారి చెవులు ఎవరైతే మూసుకుంటారో, చెడు మార్గము నడవకుండా వారి మార్గాలు ఎప్పుడైతే నీతి మార్గములో, నీతి భక్తిలో నడుస్తారో వారు ఎక్కడ